హోమ అటెండ్ అవ్వకముందు నా స్టేటస్ ఎలా ఉండే అంటే నాకు స్టడీస్లో చాలా ఆటంకాలు వచ్చేది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్సన్ట్రేషన్ పవర్ లేకుండే, అసలు ఒక్కదానిపైన నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను చదువుతాను బట్ నాలో నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ లేకుండే అనమాట. ఐ కెన్ పర్ఫార్మ్ ఇట్ ఆర్ నాట్. చాలా ఫియర్స్ ఉండేటివి. నేను చదివింది ఎగ్జామ్లో వస్తుందా రాదా నాకు ఫియర్స్ ఉండే. అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ అసలు లేకుండే అనమాట. ఒక సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తే దాన్ని కంప్లీట్గా చదవలేకపోతా. నేను విద్యాహోమ అటెండ్ అయ్యేప్పుడు విద్యాహోమాలో పార్టిసిపేట్ చేస్తుంటే నాకు నాలోనే తెలియని ఒక బ్రేక్ త్రూ అనేది వచ్చింది. ఎలా అంటే నేను ఏదైతే పని చేస్తున్నానో స్టడీయింగ్ కానీ ఏదైనా కానీ అది కంప్లీట్ ఫోకస్నెస్తో చేస్తున్నా, విత్ ఫోకస్నెస్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద వర్క్ ఆల్సో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ వర్క్ చేస్తున్నా చదివినా దాంతోపాటు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎలా అంటే నేను ఇప్పుడు చదువుతున్నాను, ఇది నాకు కాన్ఫిడెంట్ దట్ నేను ఇది మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాను అనేసి అని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అండ్ ఎట్లా అంటే నాలో నాకు ఒక హోప్ వచ్చింది, ఎస్ ఐ కెన్ డూ అచీవ్ ఎనీథింగ్ అనేసి వచ్చింది. అండ్ అమ్మ దర్శన్ అటెండ్ అయ్యాక నేను చూసుకున్నాను నాలో ఉన్న డిఫాల్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అండ్ ఐఎమ్ నౌ ఇన్ బ్రేక్ త్రూ స్టేట్. విద్యా దీక్ష అండ్ విద్యా హోమ are the two great occasions in my life which brought about an extraordinary change in my perceptions and in my life. I could see an immense shift in my emotions, confidence levels, energy levels and my perceptions. So I thank Amma Bhagwan for giving me studying homeopathic medicine. అందరిలాగా నాకు ఆశ ఉండేది దట్ ఐ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఇన్ మై అకాడమిక్స్ అండ్ అది అచీవ్ చేయడానికి ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు ప్లాన్ బట్ ఎవ్రీ టైమ్ ఐ ఎండ్ అప్ స్టడీయింగ్ వన్ డే బిఫోర్ ది ఎగ్జామ్ ఈవెన్ దో ఐ కంప్లీట్ మై పోర్షన్ ఆర్ నాట్. నాకు ఫుల్ ఎగ్జామినేషన్ ఫియర్ ఉండేది. అండ్ ఆఫ్టర్ అటెండింగ్ విద్యా హోమ లాస్ట్ ఇయర్ అండ్ టేకింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ అమ్మ భగవాన్, రైట్ నౌ నాలో ఎంత చేంజ్ అంటే మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ హ్యావ్ గ్రోన్ టు సచ్ ఎక్స్టెంట్ దట్ my exams are 2 months away and I'm able to plan and also implement them and I've already started my preparation and at present I'm not having any examination fear and thank you Amma Bhagwan for giving me all this. ఖమ్మంలో నేను విద్యా హోమ అటెండ్ అయ్యేటప్పుడు నాతో పాటు మా సిస్టర్ రాలేదు. సో తను ఏంటంటే తనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది తనది. తను ఎంబీబీఎస్ చేయాలని తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో తను వెళ్ళాలా వద్దా అని డైలమాలో ఉండే, చేయాలా వద్దా అని డైలమాలో. సో అదే టైంలో తనకి ఫర్దర్ స్టడీస్ కోసము అవుట్ ఆఫ్ కంట్రీ పంపిద్దామని ఆలోచనలు ఉండే. సో విద్యా హోమ అటెండ్ అయ్యేటప్పుడు అమ్మని బాగా ప్రే చేసుకున్నాను, మా సిస్టర్ది పాస్పోర్ట్ త్వరగా వచ్చేసేయాలి అండ్ ఏ ప్రాబ్లం లేకుండా తను అక్కడ కంప్లీట్గా ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలనేసి. ఇంటికి వచ్చేసరికి సేమ్ తన బర్త్డే వచ్చేసి January 27th. సో అదే రోజు అమ్మ భగవాన్ తనకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు పాస్పోర్ట్. ఎన్నో రోజుల నుంచి అడ్డంకులతో ఆగిపోయిన పాస్పోర్ట్ తన బర్త్డే రోజు అమ్మ భగవాన్ తన గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. సో దానికి ఎన్నో వేల కృతజ్ఞతలు అమ్మ భగవాన్కి.
విద్యాహోమాల్లో నేను పాల్గొనకముందు ఎలా అంటే నా బిజినెస్లో ఎప్పుడు చూసినా ఒడిదుడుకులతోటి నా ప్రయాణం జరుగుతుండేది. ఎప్పుడు కూడా ఒక భయం అన్నమాట. అరే రేపు బిజినెస్ జరుగుతుందో జరగదో అన్న భయంలో ఎమోషనల్గా నేను ఫీల్ అవుతుండేవాడిని. లాస్ట్ ఇయర్ విద్యాహోమంలో నియమంలో పాల్గొని వచ్చాక ఆ హోమంలో నాకు పాల్గొని వచ్చిన తెల్లారి నుండి నా వ్యాపారంలో ఒక 3 లక్షల రూపాయలతో విజయం నా సొంతం చేశారు అమ్మ భగవాను. ఎన్ని రోజుల్లోగా నేను ఆ బిజినెస్లో సక్సెస్ కావాలని ట్రై చేస్తున్నాను. ఆ హోమాల్లో టికెట్ రాసి పార్టిసిపేట్ వచ్చిన మరునాడే నాకు ఆ యొక్క వ్యాపారంలో సక్సెస్ జరగడము, నాకు 3 లక్షల రూపాయలు లాభం చేకూర్చడము అమ్మ భగవాన్ నాకు జీవితంలో ఎంతో గొప్ప మిరాకిల్ చేశారు. ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో అమ్మ భగవాన్ చేస్తున్నారు. విద్యాహోమంలో నాకు జరిగిన ఎస్పెషల్లీ ఏంటంటే నా జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా అమ్మ భగవాన్ ఆ హోమంలో క్లియర్ చేసేసి ఆ బ్లాక్స్ అన్ని కూడా తీసేసి నన్ను బహిర్గతంగా అంతరంగంలో ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్ చేంజ్ చేసేసి అమ్మ భగవాన్ నాకు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన శ్రీ అమ్మ భగవాన్కు అనంత కోటి పాద ప్రణామములు, కోటి కోటి కృతజ్ఞతలు. లాస్ట్ ఇయర్ మా తాతయ్య వచ్చేసి నా పేరు మీద ఇంకా మా బ్రదర్ పేరు మీద విద్యాహోమం చేయించారు ఒంగోలులో. ఇట్ వాజ్ డిఫరెంట్ ఆఫ్టర్ దాట్. ఎలా అంటే ఆఫ్టర్ దాట్ మై స్టడీస్ అండ్ అప్పుడు దాకా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అంటే లైక్ మై డిస్ట్రాక్షన్ ఇన్ మై స్టడీస్ ఆర్ కాన్ఫిడెన్స్ లూజింగ్ ఎలానా, సో like somewhat disturbances, so avani like gradually they became in dim light anamata. So mellaga avi taggutu vachayi and after that na intermediate lo vachesi I scored about 95%. I'm very confident that I can achieve anything in my academic kuda.